అందరికీ నమస్తే. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు కార్పొరేట్ మనవాద మతతత్వ సంస్కృతి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విస్తరింపబడతా ఉంది. ఈ సంస్కృతిలో పసిపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు గురవుతున్నారు. అందుకని ఒక నూతన సంస్కృతి కోసం, ఒక కొత్త సంస్కృతి కోసం 1000 వీడియోలు చేయనటువంటి లక్ష్యంతో మిషన్ 1000 అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఆ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. ఈ రోజు ఒక విశేషమైనటువంటి వ్యక్తి, హైదరాబాద్ లో ప్రముఖ సైకాలజిస్టులలో ఒక ప్రముఖ సైకాలజిస్ట్ పెద్దలు మిత్రులు విశేష్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి పిల్లలు ఎలాంటి మానసిక శారీరక రుగ్మతలకు గురవుతున్నారు, ఎలాంటి ఒత్తిళ్లకు గురవుతున్నారు, విద్య తదితర అంశాల్లో ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలి, తల్లిదండ్రులు ఏం చేయాలి, ఉపాధ్యాయులు ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలి, తదితర అనేక విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఏ ఇంట్లో చూసినా మా పిల్లగాడు మా మాట వింటలేడు, మా పిల్లగాడు మా ఇంట్లో ఉండలేడు, మా పిల్లగాడు మాకంటే వాళ్ళ స్నేహితులకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడు, ఆ పిల్లగాడిని మేము చెప్పేటట్టు వినాలంటే ఏం చేయాలి సార్ అని అడుగుతారు. ఏం చేయాలి? ఇది వయస్సుకు సంబంధించిన విషయం అండి. ఓకే, యూజువల్ గా పిల్లలు 10-12 ఇయర్స్ వరకు కూడా వీళ్ళంత వరకు కూడా పేరెంట్స్ చెప్పినట్లు వింటారు, వాళ్ళ కంట్రోల్లో ఉంటారు. టీన్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత పిల్లలకు పేరెంట్స్ కంటే కూడా ఫ్రెండ్స్ ముఖ్యం అవుతారు. ఫ్రెండ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఫ్రెండ్స్ తో బాండింగ్ అనేది ఎక్కువ అవసరం అవుతుంది. అది చాలా సహజమైన ప్రక్రియ. అది అందువల్ల ఏంటంటే ఆ వయసులో వాళ్ళు పేరెంట్స్ తో గడపడం కంటే, ఇంట్లో గడపడం కంటే కూడా ఫ్రెండ్స్ తో గడపడం కోసం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాగే బయటకి ఫ్రెండ్స్ తో పాటు వెళ్తూ ఉంటారు. దాన్ని పేరెంట్స్ ఏమనుకుంటారంటే వీళ్ళు మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు, వీళ్ళ మాకంటే ఫ్రెండ్స్ ఎక్కువ అయ్యారనుకుంటారు. కానీ అది ఒక ఫేజ్ మాత్రమే. టీనేజ్ దశలో, అడాల్సెన్స్ దశలో మాత్రమే పిల్లలు అలా ఉంటారు. ఎందుకంటే దాన్ని సైకలాజికల్ ఏమంటామంటే సైకోసోషల్ డెవలప్మెంట్ థియరీలో ఐడెంటిటీ ఫార్మేషన్ స్టేజ్ అంటాం. అంటే అప్పటి వరకు తల్లి చాటు బిడ్డగా, తండ్రి చాటు బిడ్డగా, ఫలానా కొడుకుగా, కూతురుగా ఉన్న ఒక బిడ్డకు ఆ వయసు టీనేజ్కి వచ్చేసరికి తనకంటూ ఒక ఐడెంటిటీ సృష్టించుకోవాలనే కోరిక మొదలవుతుంది. ఐఎమ్ నో మోర్ సన్ ఆఫ్ నో మోర్ ఐ వాంట్ టు బి ఎ పర్సన్ అనే ఒక ఐడెంటిటీ, స్వతంత్రతను కోరుకుంటాడు, స్వతంత్ర వ్యక్తిత్వాన్ని కోరుకుంటాడు. దానివల్ల ఏమవుతుందంటే ఆ వ్యక్తిత్వాన్ని సంతరించుకునే దానిలో భాగంగా ఫ్రెండ్స్ తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. పేరెంట్స్ చెప్పిన దాన్ని వ్యతిరేకిస్తారు. చాలా సందర్భాల్లో రెబలియస్ గా ఉంటారు. ఎందుకంటే అప్పటి వరకు పేరెంట్స్ ఏం చెప్తే అది ఓకే అంటారు. టీన్స్ కి వచ్చిన తర్వాత పేరెంట్స్ చెప్పిన దాంట్లో ఏం తప్పు అనిపిస్తే ఆ మదర్స్లే మా నచ్చింది నేను చెప్తుంటాను అని చెప్తారు. అది పేరెంట్స్ మీద కోపము కాదు, పేరెంట్స్ పట్ల వ్యతిరేకత కాదు, అది జనరేషనల్ గ్యాప్, ఇంటర్ జనరేషనల్ కాన్ఫ్లిక్ట్ అంటాం. ఒక జనరేషన్ కి ఇంకో జనరేషన్ కి మధ్య విలువల్లోనూ, విశ్వాసాల్లోనూ, వ్యక్తిత్వాల్లోనూ, కట్టుబాటులోనూ, ప్రవర్తనలోనూ గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాప్ ని పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనము ముందు తరానికి మనం చూడాలి కానీ ముందు తరాన్ని వెనక్కి లాక్కూడదు, ముందుకు లెవెల్ వెనక్కి లాక్కూడదు. మనము వీళ్ళంత వరకు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మనం ఈ తరంలో ఉన్నాం అంటే మన పిల్లలు మన తర్వాత 2 తరాల ముందు ఉంటారు. ఒక తరం అంటే 15 ఇయర్స్ మాత్రమే. మన పిల్లలు 30 ఇయర్స్ పుట్టారంటే మనకంటే 2 తరాల తర్వాత పుట్టినట్టు. ఈ 2 తరాల్లో చాలా మార్పులు వస్తాయి. మనము ఫిజికల్ మార్పులు గమనిస్తాము కానీ సైకలాజికల్ గా వాళ్ళ మైండ్ సెట్స్ లో వచ్చే మార్పులు మనకు తెలియదు, అబ్జర్వ్ చేయం. కాబట్టి మనం ఓల్డ్ పేరెంటింగ్ మెథడ్స్ నే ఫాలో అవుతుంటాము. వాళ్ళేమో అప్డేటెడ్ వెర్షన్ లో ఉంటారు. ఇంకా సింపుల్ చెప్పాలంటే 5G మొబైల్లో 3G సిమ్ వేస్తే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? పనిచేస్తుందా? అసలు పడుతుందా సిమ్? 3G సిమ్ ఎంత ఉంటది, అది 5G సిమ్ స్లాట్ ఎంత ఉంటది, పట్టదు. ఒకవేళ ఏదో దాన్ని క్రాప్ చేసి పెట్టినా గానీ అది అంత ఎఫెక్టివ్ గా పనిచేయదు. సో వీ నీడ్ టు అప్డేట్ అవర్ పేరెంటింగ్ స్ట్రాటజీస్. పిల్లలు తమ పరిస్థితిని తాము తెలుసుకునేటట్టుగా, వాళ్ళు ఎలా ఉన్నారు, ఏంటి, ఏం సంగతి అని తెలుసుకునేటట్టుగా చేయాలి అని అంటే తల్లిదండ్రులు ఏం చేయాలి? వెరీ గుడ్ క్వశ్చన్. వెస్టర్న్ కల్చర్ కి మన కల్చర్ డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్ ఇది. వెస్టర్న్ కల్చర్ లో వాళ్ళు పిల్లలు 18 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంట్లో బయట తోసేస్తారని చెప్తారు. అంటే పూర్తి ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. నువ్వు ఇంట్లో ఉండొచ్చు, నన్ను బయటకు వెళ్ళి నీ బతుకు బతికేసేయచ్చు అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి తాము ఎలా డెసిషన్స్ తీసుకోవాలనే విషయం మీద స్వేచ్ఛ ఇస్తారు. మన కల్చర్ ఏంటంటే ఇండియన్ కల్చర్, మన పెద్దల మాట గౌరవించిన వాడు మంచివాడు, పెద్దలకు ఎదురు చెప్పేవాడు దుర్మార్గుడు, లేకుంటే పోరంబోకు, లేకుంటే వీడు అదికి మాలినోడు, ఏదో పేరు పెడతారు. అంటే ఒక పిల్లవాడు ఎవరన్నా గౌరవించొద్దంటారా? మరి గౌరవం వేరు, ఫాలో అవడం వేరు, బోత్ ఆర్ డిఫరెంట్. పెద్దల పట్ల రెస్పెక్ట్ ఉండాలి. పేరెంట్స్ కానివ్వండి, గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు చెప్పిన సూచనలు, సలహాలు వాటిల్లో నీకు ఇబ్బంది అనిపిస్తే, తప్పు అనిపిస్తే యూ క్యాన్
సే యువర్ వర్డ్, ఇది ఇలా కాదు, ఇలా చేసిన రైట్ అని చెప్పే స్వేచ్ఛ మన సమాజంలో లేదు. ఒప్పుకోరు. ఎందుకంటే పేరెంట్స్ చెప్పింది వినాలి అంతే. ఎందుకంటే అసలు వాడు ఏ గ్రూప్ లో కూడా పేరెంట్స్ డిసైడ్ చేస్తారు. నేను తండ్రిని, తల్లిని. ఇంకా కొంతమంది సెంటిమెంట్ ప్రయోగిస్తారు, నిన్ను 9 మాసాలు కోసి కన్నానరా అని చెప్పేసి. ఇదంతా వాళ్ళు లొంగిపోతారు. సో దాని వల్ల ఏమవుతుందంటే పిల్లలకు మన సొసైటీలో డెసిషన్ మేకింగ్ కి అవకాశాలు లేవు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి కావాల్సినంత పేరెంట్స్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటే డెసిషన్ మేకింగ్ అనేది? అవకాశం ఎక్కడ వాళ్ళకి? ఆ అవకాశమే లేదు. అవకాశం లేకపోవడం వల్ల వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతారు. పెళ్లి విషయం తీసుకుందాం. పెళ్లి విషయంలో మన దేశంలో ఎవరి నిర్ణయం ప్రకారం ఉంటే పెళ్లి చెప్పండి? తల్లిదండ్రులు. అయిపోయా. మరి ఎవరు చేయాలి? తల్లిదండ్రులు ఏంటి? ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది తన నిర్ణయం కదా. ఆ అబ్బాయో ఆ అమ్మాయో నిర్ణయించుకోవాల్సింది. ఈ దేశ ఫార్మాలిటీ ప్రకారం నేను చెప్తుంది, నీకు జీవితంలో అతి ముఖ్యమైన చదువు విషయంలోనూ పేరెంట్స్ యొక్క డెసిషనే, అతి ముఖ్యమైన పెళ్లి విషయంలోనూ పేరెంట్స్ యొక్క డెసిషనే, ఎంతమంది పిల్లల కనాలనేది పేరెంట్స్ యొక్క డెసిషనే, ఆ పిల్లలకి ఏ పేర్లు పెట్టాలనేది పేరెంట్స్ యొక్క డెసిషనే. ఐ హావ్ సీన్ సర్టన్ పీపుల్ కొడుక్కి 40 సంవత్సరాల వయసు వచ్చి వాళ్ళ పిల్లల పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా తండ్రి శాసిస్తూ ఉంటాడు తనేం చేయాలనేది. సో ఎక్కడా కూడా బేసిక్ ఏంటంటే అండి, వెస్టర్నైజేషన్ పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చి గాలి కుదిరేయటము కరెక్ట్ కాదు, అలాగని పూర్తిగా కంట్రోల్ లో పెట్టడం కరెక్ట్ కాదు. బ్యాలెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ద బ్యాలెన్స్ యూ షుడ్ గివ్ ఫ్రీడమ్, ఇట్ షుడ్ బి విత్ ఇన్ ది బౌండరీస్. ఓకే, ఫ్రీడమ్ ఇవ్వాలి ఖచ్చితంగా, బౌండరీస్ లోపు ఉండాలి. ఫ్రీడమ్ విచ్చలవిడితనం కాకూడదు. బౌండరీస్ లేకపోతే అది విచ్చలవిడితనం అవుతుంది. మా అబ్బాయి అన్నాడు, నా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తాను, నేను ఎప్పుడు నో చెప్పలేదు. ఎప్పుడు వెళ్తాను నేను పంపిస్తాను, ఇంకా నేను తోస్తాను, వెళ్ళరా అని చెప్పేసి తోస్తాను. బట్ బౌండరీ ఏంటంటే 9 o'clock ఇంట్లో ఉండాలి. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నో ఇష్యూస్. 9 కంతా ఇంట్లో ఉండాలి. సింపుల్. మనం ఫ్రీడమ్ ఇస్తున్నాము, విత్ ఇన్ బౌండరీస్ పెడుతున్నాము. ఇది ఈ బ్యాలెన్స్ ఇంపార్టెంట్. బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు అప్పుడు పిల్లలకు కూడా వాళ్ళనే వాళ్ళు తీసుకోగలుగుతారు. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ మన దగ్గర ఎక్కువ ఉన్నాయి. సరే ఇప్పుడు కొంచెం ఇదవుతున్నాయి, కానీ ఈ జాయింట్ ఫ్యామిలీలో ఏమైతుందంటే గ్రాండ్ పేరెంట్స్ మనోడు మనవరాలు అనేసరికి ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే పరిస్థితి ఉంది. అయితే ఎంతవరకు గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ మనవల్ని మనవరాలను ప్రేమించాలి? ఒకటి. 2, ఎంతవరకు ఆ మనవడు మనవరాల విషయంలో ఆ కొడుకు కోడలకు చెప్పాలి? గుడ్ క్వశ్చన్. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు చాలా లేవు. నా చూసిన పరిధిలో అయితే నేను చూసిన ఉమ్మడి కుటుంబం మీద ఒకటే, మిగతా ఎక్కడ కనిపించాల. అన్ని కూడా ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీసే ఉన్నాయి. అయినా కానీ కొన్ని చోట్ల ఉన్నాయి, పల్లెటూరులో కానీ కొన్ని మిడిల్ క్లాస్ టౌన్స్ లో కానీ ఉన్నాయి, తప్పులేదు. ఎప్పుడూ కూడా గ్రాండ్ పేరెంట్స్ తమ పరితం తెలుసుకోవాలి. మీరు మీ కొడుకు చెప్పొచ్చు, మీ కొడుకు చెప్పకూడదు. మీ కొడుక్కి మీరు చెప్తే మీ కొడుకు ఎవరికి చెప్పాలి? గ్రాండ్ పేరెంట్స్ ఎట్లా ఉండాలంటే పిల్లలకు, అంటే మన వాళ్ళు మనరాళ్ళకి ఒక ఎమోషనల్ సపోర్ట్, ఎమోషనల్ సెక్యూరిటీ ఇచ్చే వాళ్ళలాగా ఉండాలి. ఎమోషనల్ సెక్యూరిటీ అంటే సపోజ్ పేరెంట్స్ ఏం తిడతారు, అప్పుడు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర తెస్తారు. పర్లేదా నానేదో కోపంలో ఉన్నాడు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చే సమస్య ఇదేనండి. ఏమవుతుందంటే ఉండేది భార్య భర్త 2 పిల్లలు. మాలంటే ఒకటే, నాకు కోపం వస్తుంది, లేకపోతే నేను మా వైఫ్ కొట్టుకుంటా. బిడ్డ ఏం చేయాలి? ఎవరు చెప్పుకోవాలి? తన బాధని గానీ ఆవేదనని గానీ ఎవరి దగ్గర ఎక్స్ప్రెస్ చేయాలి? అపార్ట్మెంట్ కల్చర్ లో పక్కింటి వాళ్ళ కూడా అంత క్లోజ్నెస్ ఉండదు. ఉన్నా కానీ అంత ఓపెన్ గా చెప్పలేరు. అన్ని విషయాలు బయట చెప్పొద్దు అని చెప్తారు ఇంట్లో ముందే. సో అప్పుడేమవుతుందంటే ఇటీవల కాలంలో మీరు గమనిస్తే ఈ ఎమోషనల్ అవుట్ బర్స్ట్ కానివ్వండి, ఎమోషనల్ క్విక్ డెసిషన్స్ తీసుకొని బలవన్మనాలు పాల్పడడం, ఇవన్నీ ఇటువంటి దాని నుంచి వస్తాయి. ఇటువంటి సపోర్ట్ గ్రాండ్ పేరెంట్స్ ఇవ్వచ్చు. అలాగే వాళ్ళకి వెంటిలేషన్ కావచ్చు, కోపం ఉంది గ్రాండ్ పేరెంట్స్ చెప్పొచ్చు. వాళ్ళ హోంవర్క్ లో వర్క్ చేయొచ్చు, వాళ్ళతో ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ వాళ్ళ చదువుకు సంబంధించిన డెసిషన్స్ మాత్రం పేరెంట్స్ చేతిలో ఉండాలి. అలాగే మీరు ఏదైనా చెప్పాలనుకున్నారు అనుకోండి, సపోజ్ మీ అబ్బాయి ఏదైనా చేస్తున్నాడు, మీ పిల్లల విషయంలో తప్పు చేస్తున్నాడు, మీరు సర్ది చెప్పాలనుకుంటున్నారు, అది పిల్లల ముందు చెప్పకూడదు. అంటే మీరు మీ కొడుకుని ఓవర్ పేరెంటింగ్ చేయకూడదు వాళ్ళ పిల్లల ముందు. మీరు పేరెంటింగ్ చేస్తూ ఉంటే, ఓకే మా నాన్న కంటే మా తాత మాట నడుస్తుంది, మా నాన్న కూడా మా తాతకి భయపడతాడు, కాబట్టి నేను మా నాన్న కేర్ చేయాల్సిన అవసరం లేదు, మా తాతను చూసుకుంటూ చాలని ఒక పిల్లలు చాలా తెలివైన వాళ్ళు, చాలా క్విక్ గా క్యాచ్ చేస్తారు. వెంటనే స్విచ్ మీదకి వెళ్ళిపోతుంది, మీదకి వచ్చేస్తారు. అమ్మడితో నాన్నతో కోపం రాగానే మీదకి వచ్చేస్తారు. పేరెంటింగ్ విషయంలో పేరెంట్స్ దే ఫైనల్ డెసిషన్ ఉండాలి. వాళ్ళకైనా సలహా ఇవ్వాలంటే మీరు ఇవ్వండి, తప్పులేదు. మీ పిల్లలకి మీరు చక్కగా సలహా ఇచ్చుకోవచ్చు. బట్ ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ది చిల్డ్రన్, పిల్లలు అంటేనే ఏవో కొట్టే పనులు చేస్తుంటారు, ఖచ్చితంగా చేస్తారు, అల్లరి బల్లరిగా ఉంటారు. అలాంటి పిల్లల్ని కొట్టవచ్చా? తండ్రి గాని తల్లి గాని కొట్టవచ్చా? కాదని నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇది ఒక పెద్ద క్వశ్చన్ కూడా నేను అనుకోను. ఎందుకంటే మీరు నేను ఉన్నాము, మనం అల్లరి చేయగలమా? చెప్పండి. చేయము. ఎందుకు చేయము? మనకు మెచ్యూరిటీ ఉంది. వయసుతో పాటు ఒక మెచ్యూరిటీతో పాటు మన సొసైటీలో ఉన్న ఒక రోల్, ఈ రోల్ సైకాలజిస్ట్ రోల్ వేసుకొని నేను ఇప్పుడు రోడ్ల మీద పరిగెడతా ఉన్నా అనుకోండి, పిచ్చెక్కింది అనుకుంటారు కదా. పిల్లడు పరిగెత్తే హ్యాపీగా చూస్తారు అందరూ కూడా. పిల్లలే చేస్తారు అల్లరి, అది వాళ్ళ హక్కు. అల్లరి చేయడం అనేది పిల్లల హక్కు. ఎప్పుడు దాన్ని పట్టించుకోవాలంటే వాళ్ళ అల్లరి అనేది ఇంట్లో వస్తువులను కానీ బయట వాళ్ళ వస్తువులను కానీ ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు, అంటే పగలగొడుతున్నప్పుడు కానీ, అంటే వాళ్ళకి కానీ పక్క
పక్క వాళ్ళకి కానీ హాని కలుగుతున్నప్పుడు కానీ దెబ్బలు తగులుతున్నాడు అప్పుడు మాత్రమే పేరెంట్స్ దాంట్లో జోక్యం చేసుకోవాలి. అంతవరకు నో ఇష్యూస్. ఏముంది అక్కడ? పిల్లలు కొట్టుకుంటారు, ఏమవుతుంది? ఈ రోజు కొట్టుకుంటారు, మళ్ళీ రేపు పొద్దున్న భుజం మీద చేసుకుని నడుస్తూ ఉంటారు పిల్లలు. వాళ్ళు త్వరగా మర్చిపోతారు. ఆ గొడవలో మనం దూరం అనుకోండి, ఈ పేరెంట్స్ గొడవ అవుతుంది, అది పెద్దది అవుతుంది, మాట్లాడుకోవడం మానేస్తారు, పిల్లలు మాట్లాడుకుంటారు మళ్ళీ. సో కొట్టచ్చు అంటే స్టడీస్ ఏం చెప్పినాయంటే సార్, పనిష్మెంట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రైట్. కొట్టడం అనేది అప్పటికి కొట్టిన సమయానికి ఆ బిహేవియర్ ని కంట్రోల్ చేయగలదే తప్ప రెవల్యూషన్ అయితే కాదు. అందుకనే ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కొట్టడం నిషేధించారు. ఒకప్పుడు కొట్టే ఆటలు వేసేది పిల్లలకి, వాళ్ళ కర్ర పెట్టి కొట్టేవాళ్ళు, స్కేల్ పెట్టి కొట్టేవాళ్ళు, కోదండం తీసేవాళ్ళు, ఎండలో నిలబెట్టేవాళ్ళు, వడ కుర్చీ వేయించేవాళ్ళు. ఇటువంటివన్నీ రకరకాల శిక్షా పద్ధతులు ఉండే. ఇంకా చెప్పాలంటే దండం దశగుణ భవేత్ అని చెప్పేసి ఒక సూత్రం కూడా క్రియేట్ చేస్తారు. ఏ చెప్పినా పోతే దెబ్బేస్తే మాట వింటారని చెప్పేసి. కానీ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే దెబ్బల వల్ల మాట వింటారు తాత్కాలికంగా, అప్పటికి ఆ దెబ్బలకు భయపడి మాత్రమే, కానీ శాశ్వత పరిష్కారం అయితే కాదు. మోర్ ఓవర్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే మీ ముందు చేయటం మానేసి మీరు లేనప్పుడు చేస్తారు ఆ బిహేవియర్ని. అదేం పోదు, ఎక్కడో పోదు. నన్ను కంట్రోల్ చేస్తాడా? సర్లే ఓకే, నీ ముందు కంట్రోల్లో ఉంటారు, మీరు పక్కకు పోగానే మొదలైంది, మళ్ళీ మొదలవుతుంది. మళ్ళీ రాగానే నేనేం చేయలేదు మమ్మీ అని చెప్తారు. చాలా బుద్ధిమంతుల్లాగా నటన నేర్చుకుంటారు. సో కొట్టడం అనేది పరిష్కారం కానే కాదు, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడము, వాళ్లకు వివరించడము, అలాగే చెడు పనుల నుంచి మంచి పనుల వైపు ప్రోత్సహించడం ఒకటే దానికి పరిష్కారం. మీరు రాష్ట్రంలో హైదరాబాద్ పట్టణంలో ప్రముఖ సైకాలజిస్టులో ఒకరు. మీ అనేక వ్యాసాలు గాని అభిప్రాయాలు గాని యూట్యూబ్లలో, పేపర్లలో, టీవీలలో వచ్చాయి. మీ దగ్గరికి పిల్లల దశ దాటి యవ్వన దశ, ఒక రకంగా చెప్పాలంటే లవ్ అఫైర్స్ సమస్యలు, నాకు అనుమానం వస్తుంటది. మా మనోడు లేకపోతే ఇంకోరు పెద్దవాళ్ళు అయ్యారు, ఎవరైనా అమ్మాయితో మాట్లాడుతుంటే వాళ్ళకి ఏమైనా అఫైర్ ఉందా అని అనిపిస్తుంది. ఇట్లాంటి దాని నుండి ఆ తల్లిదండ్రులు గాని గ్రాండ్ పేరెంట్స్ గాని సరైనటువంటి అవగాహనకు రావాలి. ఒక అందులో ఏమైనా నిజం ఉంటే ఆ పిల్లల్ని ఏ విధంగా బయటికి తీసుకురావాలి? గుడ్ క్వశ్చన్. ఇందాక నేను చెప్పినట్లు జనరేషన్ కి వాల్యూ సిస్టమ్ మారిపోతూ ఉంటుంది, రైట్? నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, మీరు ఏ వయసులో మ్యారేజ్ చేసుకున్నారు? 25 ఏళ్ళకి మ్యారేజ్ చేస్తున్నారు. మీ ఫాదర్ బహుశా చిన్న వయసులోనే చేసుకుని ఉంటాడు కదా? 20 ఏళ్ళ లోపు పెళ్లి అయి ఉంటుంది. 20 ఏళ్ళ దాకా ఉండకపోవచ్చు. అదే 18 ఏళ్ళు పెళ్లి అయిపోయి ఉంటుంది. మీ దగ్గరికి వచ్చి 25 ఏళ్ళు అయింది. మీ పిల్లలు 30 ఏళ్ళు కామన్ అయిపోయింది. ఇప్పుడు గాంధీ గారు 13 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాడు. అది తెలిసి ఆయన పిల్లలు 16 ఏళ్ళకి ఏం పిల్లలు పుట్టినట్టున్నారు, 16కో 18కో పిల్లలు పుట్టారు. ఓకే, మరి ఆ వయసు వాళ్ళకి సెక్స్ తెలిసింది, వాళ్ళు సెక్స్ చేసుకున్నారు, పిల్లలు పుట్టారు. మరి ఈ వయసు 30 ఏళ్ళకి మీరు పెళ్లి చేయట్లా, మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఆలోచించాలి కదా మనం. ఒకప్పటి సమాజంలో పెళ్లికి ముందు నాట్ ఎంకరేజింగ్, చూసేవాళ్ళని తప్పుగా అనుకోవద్దు, నేను ఉన్న విషయం చెప్తున్నా. ఒకప్పటి సమాజంలో పెళ్లికి ముందు సెక్స్ అనేది నిషిద్ధము, పాపము, నేరము, ఘోరము. ఈ జనరేషన్ లో జెన్ జీ, జెన్ ఆల్ఫాలో, జెన్ ఎక్స్, జెన్ జెడ్, ప్రీ మెరిటల్ సెక్స్ ఈజ్ నాట్ ఏ బిగ్ థింగ్. మీకు నచ్చినా నచ్చకున్నా, మీకు తెలిసినా తెలియకపోయినా చాలా మంది ప్రీ మెరిటల్ సెక్స్ చేస్తారు. మనం అంగీకరించలేకపోవచ్చు, కానీ ఇది వాస్తవం. వాళ్ళకి అది ఇష్యూ కాదు అసలు, అది నాట్ ఏ బిగ్ థింగ్. ఒకటి ఇది సెక్స్ గురించి. ఇక లవ్ గురించి చాలా మంది కౌన్సిలింగ్ కోసం పట్టుకొస్తా ఉంటారు. సార్ మా అమ్మాయి ఒక ఆటో డ్రైవర్ ని లవ్ చేస్తుందండి, చాలా ఇబ్బందిగా ఉంది, మీరు ఏదన్నా చేసి మా అమ్మాయి మనసు మార్చాలండి అని చెప్తా ఉంటారు. మనసు మార్చడం అనేది సైకాలజిస్ట్ పని కాదు. యాక్చువల్గా సరైన నిర్ణయం తీసుకునే చేస్తాను నేను చెప్తాను. మీ మనసును మార్చడం మెడిటేషన్ కదండి, సరైన నిర్ణయం తీసుకునే చేస్తాను అని చెప్తా. నిజానికి ఇటువంటి వాటికి ప్రధానమైన కారణము ఇంట్లో ప్రేమ, అనురాగం, అభిమానం లోపించటం. ఇది చెప్తే చాలా మంది పేరెంట్స్ ఒప్పుకోరు. లేదండి మేము చాలా ప్రేమగా ఉంటామండి మా పిల్లలతోని అని చెప్తారు. మీరు ప్రేమగా ఉంటే మీ పిల్లలు మీ దగ్గర అన్ని ఓపెన్ గా చెప్తారు. అమ్మా వాడు నాకు లైన్ వేస్తున్నాడమ్మా, లేకుంటే ఆ అబ్బాయి బాగున్నాడమ్మా. ఇంత ఫ్రీడమ్ గా మాట్లాడుకునే స్వేచ్ఛ మీ పిల్లలకి మీరు ఇచ్చారా? ఇవ్వలేదు కదా. సో వాళ్ళు ఏదైనా ఒపీనియన్ చెప్పారనుకోండి, నీ మోహన్కి ఏం తెలుసు అని అడుగుతారు. సో వాళ్ళు చెప్పరు. ఫస్ట్ పాయింట్, ఈ ఫ్రీడమ్ ఉండదు. ఈ మధ్య కాలంలో ఈ జనరేషన్ లో వచ్చిన సమస్య ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ అండి. ఆల్మోస్ట్ వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి. పాపం ఉదయం లేచి దగ్గర నుంచి రెడీ అవ్వడము, ప్యాక్ చేసుకోవడం, లంచ్ ప్యాక్ చేసుకోవడము, ఆఫీస్కి వెళ్ళడము, ఆఫీస్లో మళ్ళీ ట్రాఫిక్ కలిసిపోయి ఉంటారు. రాగానే ఒక అరగంట గంట పిల్లలతో, చాలా తక్కువ అది కూడా పేరెంట్స్ హోంవర్క్ చేసావా, ఏం చేశారని మాట్లాడటం అయిపోయింది. నేను బాగా మాట్లాడతాను మా పిల్లలతో అంటారు. హోంవర్క్ చేశారని చూడడం అనేది మాట్లాడడం కాదండి. పిల్లలతో వాళ్ళ రోజువారీ విషయాలు వాళ్ళు చెప్పేది వినడం. ఈరోజు ఏం జరిగింది స్కూల్లో, మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, మీ టీచర్ ఏమన్నారు, ఇటువంటివి వాళ్ళు చెప్పేది వినడం. యాక్చువల్గా అది జరగకుండా హోంవర్క్, మార్కులు, ర్యాంకులు వీటి గురించి మీరు ప్రతిసారి అడుగుతూ ఉంటే మీ పిల్లలు మీరు ఓపెన్ గారు. ఇది ఒకటి. అప్పుడు ఏమవుతుంది, ఆ ఓపెన్ ఎక్కడ జరుగుతుంది? ఎవరైతే తనతో క్లోజ్ గా ఉంటారో, ఎవరైతే తను చెప్పేది వింటారో, ఎవరైతే తనకు గౌరవం ఇస్తారో,
ఎవరైతే తన మాట ఆలకిస్తారో వాళ్ళ దగ్గర వాళ్ళు లీన్ అవుతారు. అయితే ఇక్కడ కూడా పేరెంట్స్ ని చెప్పదలుచుకున్నాం, టీనేజ్ లో ఉండే టెంప్టేషన్స్, అట్రాక్షన్స్, ఇన్ఫాచ్యుయేషన్స్ అన్ని కూడా ప్రేమలుగా మారవు. ఇంకా చెప్పాలంటే టీనేజ్ కి వచ్చిన తర్వాత ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆపోజిట్ సెక్స్ పట్ల ఎలాంటి అట్రాక్షన్ లేదు అని అంటే అది అబద్ధం. లేకపోవడం అసహజం, అబద్ధం అసహజం కూడా. టీనేజ్ కి వచ్చిన తర్వాత ఆపోజిట్ సెక్స్ పట్ల అట్రాక్షన్ అనేది సహజం, ఇష్టపడతారు. ఒక అబ్బాయిని కానీ ఒక అమ్మాయిని ఇష్టపడతారు. మానసిక శారీరక లోపమే ఉండొచ్చు కదా, అదే అలాంటి ఉంటేనే వాళ్ళు ఇష్టం కలగదు ఆపోజిట్ సెక్స్ పట్ల. అదర్వైజ్ ఆటోమేటిక్ ఎవరో ఒకళ్ళు నడుస్తారు. అయితే నచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళని ప్రేమించాలని, వాళ్ళతో ఏం లేదు, పేరెంట్స్ భయం మాత్రమే. ఓకే. అయితే ఈ జనరేషన్ లో కొంత ఇందాక చెప్పినట్లు ప్రీ మ్యారిటల్ సెక్స్ అనేది పెరిగింది కాబట్టి కొంత తక్కువ వయసు నుంచే ఈ రొమాంటిక్ యాక్టివిటీస్ లోకి టీన్స్ ఎంటర్ అవుతున్నారు. అయితే మన జనరేషన్ సీరియస్ గా వాళ్ళని తీసుకోరు. మన జనరేషన్ ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఇంటిమేట్ గా ఉండి రొమాన్స్ లో సెక్స్ లో పార్టిసిపేట్ చేస్తే దాని నుంచి బయట వచ్చింది ఆ అమ్మాయి చాలా పెయిన్ ఫీల్ అవుతుంది. నన్ను మోసం చేసాడు నా అబ్బాయి ఫీల్ అవుతాడు, లేకపోతే నా అమ్మాయి ఫీల్ అవుతుంది, చాలా ఎమోషనల్ రప్చర్ అవుతుంది. వేరే దిస్ జనరేషన్ అది లేదు. లేకపోతే కొంతమంది చాలా క్లారిటీగా ఉంటున్నారు, దిస్ రిలేషన్షిప్ ఈజ్ ఓన్లీ ఫిజికల్, నో ఎమోషనల్ బాండింగ్ అని అంటున్నారు. అయితే మీరు అన్నట్లు సనాతన సంస్కృతి సంప్రదాయాలు ఇదంతా మీరు అట్లా ఇలా చెప్పి పిల్లల్ని పాడు చేస్తాను నేను తిట్టొచ్చు. నేను తిట్టడం, నేను వాస్తవాలు చెప్తున్నా. మనకు నచ్చినా నచ్చకున్నా జరుగుతున్న సమాజంలో పరిస్థితి అది. నా దగ్గరికి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ వచ్చేవాళ్ళు పిల్లలు చెప్తుంటారు, సార్ ఆ అమ్మాయి అంతకుముందు ఎలా ఉందో నాకు అనవసరం సార్, నా దగ్గరకు వచ్చాక మంచిగా ఉంటే చాలు. చాలా క్లియర్ గా చెప్తున్నారు, అమ్మాయి అంతకుముందు ఎన్నే ఫలం నాకు అనవసరం, నా దగ్గరకు వచ్చాక బాగుంటే చాలు. ఇదే ఈ జనరేషన్ కోరుకుంటుంది. కాబట్టి మన జనరేషనల్ వాల్యూ తోటి నెక్స్ట్ జనరేషన్ జడ్జ్ చేయకూడదు ఎప్పుడు కూడా. ఇంతకు ముందు మీరు మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల్ని హోంవర్క్ వరకు చేయటంలోనే వాళ్ళతో ఇంటిమేసి ఉన్నాము అనుకుంటున్నారా అని అంటున్నారు. అసలు పిల్లలకు హోంవర్క్ అవసరమా? ఒకవేళ అవసరమైతే ఏమే వరకు హోంవర్క్ ఉండాలి? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. నిన్ననే ఒక క్లయింట్ ఒక అబ్బాయిని తీసుకొచ్చారు పేరెంట్స్ కౌన్సిలింగ్ కోసం. ఒక కార్పొరేట్ కాలేజీలో 10th క్లాస్ చదువుతున్నాడు. మామూలుగా ఈ షెడ్యూల్ ఏంటి అడుగుతా, 3:30కి లేపుతారట మార్నింగ్. 3:30కి లేపుతారు మార్నింగ్. 3:30 to 9:30 వరకు నడుస్తాయి. మార్నింగ్ 9:30 వరకు, నైట్ 9:30 వరకు, 9:30 వరకు, 3:30 to 9:30. అంటే ఎర్లీ మార్నింగ్ 3:30 నుండి మళ్ళీ రాత్రి 9:30 వరకు. 3:30 to 5:30 రెడీ అవడానికి దానికి 2 hours. ఎందుకంటే రూమ్ లో 10 మంది ఉంటారు, వాష్రూమ్ తక్కువ ఉంటాయి కాబట్టి టైం ఎక్కువ పడుతుంది. సరే వీళ్ళు 5:30 బయలుదేరి వెళ్ళిపోవాలి రెడీ అయిపోయి. 5:30 to 7:30 స్టడీ అవర్స్, 7:30 to 8:30 బ్రేక్ఫాస్ట్ కి, మళ్ళీ 8:30 నుంచి 1 వరకు క్లాసెస్, మళ్ళీ 1 to 1:40 మాత్రమే 40 minutes మాత్రమే లంచ్, మళ్ళీ 1:42 నుంచి మళ్ళీ 5:30 వరకు క్లాసెస్, 5:30 to 6:30 మాత్రం ఒక 1 hour బ్రేక్ ఇస్తారట. మళ్ళీ 6:30 నుంచి 8:30 వరకు స్టడీ అవర్స్, 8:30 to 9:30 డిన్నర్, 9:30 పడుకోవాలి. ఇందులో పిల్లాడికి అసలు రిలాక్సేషన్ ఎక్కడ, ఎంటర్టైన్మెంట్ ఎక్కడ, గేమ్స్ ఎక్కడ, బాడీకి వదిలికి ఎక్కడ ఏముంటుంది? ఇదంతా హోంవర్కే కదా. మోరోవర్ 10th క్లాస్ చదువుతున్న పిల్లోడు రేపు ఆగస్ట్ కి సిలబస్ అయిపోతుందంట. ఆగస్ట్ సిలబస్ అయిపోతుంది, సెప్టెంబర్ నుంచి రోజు ఎగ్జామ్ అంట. చదువు అనే దాన్ని ఒక శిక్షగా మార్చేశారు. వాళ్ళ బాబు చెప్తున్నాడు, 7th క్లాస్ రెండో బాబు 7th క్లాస్ పిల్లాడు, వాడు 6:30 మొదలు పెడితే హోంవర్క్ 9:30 అవుతుందంట. అప్పటికి కాదని వాడు ఏడుస్తుంటే వాళ్ళ అమ్మ హెల్ప్ చేస్తాట. హోంవర్క్ 3 hours హోంవర్క్ అప్పటికి కూడా కాకపోతే వాళ్ళ అమ్మ హెల్ప్ చేస్తాట కొన్ని. సో హోంవర్క్ ఎంత ఉండాలి అని అంటే, హోంవర్క్ ఇవ్వడంలో పిల్లల యొక్క క్రిటికల్ థింకింగ్ ని, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ని, క్రియేటివిటీని పెంచేలాంటి హోంవర్క్ ఉండాలి తప్ప రోట్ లెర్నింగ్ లాంటి హోంవర్క్ ఉండకూడదు. లేబర్ జాబ్ చేసే హోంవర్క్ అనేది ఉండకూడదు. ఫస్ట్ పాయింట్. టీచర్ కి ఆ జ్ఞానం ఉండాలి. చాలా మంది టీచర్స్ ఆ జ్ఞానం ఉండదు. ఆ జ్ఞానంతో హోంవర్క్ ఇవ్వాలి ఒకటి. రెండోది, హోంవర్క్ ఒక చిన్న ప్రిన్సిపల్ ఉందండి, క్లాస్ ఇంటూ 10 minutes. ఫస్ట్ క్లాస్ అయితే ఫస్ట్ క్లాస్ ఇంటూ 10 minutes. 5th క్లాస్ అనుకోండి 5 into 10 50 minutes. 6th క్లాస్ 6 into 10 60 minutes. అంతే ఉండాలి హోంవర్క్. 10th క్లాస్ 10 into 10 అంటే 100 minutes, 1.5 hour అంతే. అంతకంటే ఉండకూడదు హోంవర్క్. అది కరెక్ట్ గా క్లాస్ ఇంటూ 10 అంత హోంవర్క్ ఉంటే అది హెల్దీ హోంవర్క్. ఆ హోంవర్క్ కూడా వాళ్ళల్లో థింకింగ్ ని పెంచేదిలాగా ఉండాలి. పై చూసి కింద రాయి, కింద చూసి పైకి రాయి, టెక్స్ట్ బుక్ లో నోట్స్ లో రాయి, ఇది కాదు హోంవర్క్. ఒక టెక్స్ట్ బుక్ లో ఒక లెసన్ చెప్పిన తర్వాత ఇట్లా మార్క్ చేసి రాయమంటే చూసి రాస్తారు అంతే. అది హోంవర్క్ కానే కాదు, అది రోట్ లెర్నింగ్ మెథడ్. అది కాదు కావాల్సింది. ఓకే, ఈరోజు లెసన్ చదివా కదా, లెసన్ లో ఇవి క్వశ్చన్స్, ఇది మీకు ఆన్సర్ ప్రిపేర్ చేసుకోండి అని చెప్పాలి. వాడు శక్తి వాడు ఉపయోగిస్తాడు. He has to think to create the answer. He will create his own answer. It may be right or wrong, that is different. అటువంటి హోంవర్క్ ఇవ్వాలి. కానీ చాలా స్కూల్స్ లో, పెద్ద స్కూల్స్ లో కూడా అటువంటి హోంవర్క్ ఎంకరేజ్ చేయరు. ఈవెన్ ఎవరైనా పిల్లలు సొంతగా ఆలోచించి సొంతగా ఆన్సర్ రాసినా కానీ అది తప్పని చెప్పే టీచర్స్ ఉన్నారు. వాళ్ళు ఏమైతే చెప్పారో ఆ ఆన్సరే రాయాలి ఎగ్జామ్స్ లో.
అప్పుడే మార్కులు ఇస్తారు. ఏ మాత్రం కొంచెం అటు ఇటు అయినా కానీ వారు అటువంటి టీచర్స్ ఉన్నారు. కాబట్టి హోంవర్క్ మంచిది, అయితే అది హెల్దీ హోంవర్క్ అయి ఉండాలి. పిల్లల యొక్క క్రియేటివిటీని పెంచేదై ఉంటుంది. క్రిటికల్ థింకింగ్ ని పెంచేది ఉండాలి. కొంతమంది పేరెంట్స్ లేక ఈ రోజు ఉన్నటువంటి కామన్ పరిస్థితి ఏమవుతుందంటే పిల్లవాడు హోంవర్క్ చేయకపోతే టీచర్స్ గానీ పేరెంట్స్ గానీ అతనికి శిక్ష ఇస్తున్నారు. ఆ శిక్షలు ఎంత భయంకరంగా ఉంటున్నాయంటే ఒక్కోసారి అందరి ముందు అతన్ని హ్యూమిలేషన్ కి గురి చేయటం, లేదా తమ్ముడు చూడు ఎట్లున్నాడో అని అన్నం తిట్టడం, అక్క చూడు ఎట్లుందో అని చెల్లెని తిట్టడం, చెల్లె చూడు ఎట్లుందో అని అక్కని తిట్టడం. కంపారిజన్, ఇంట్లో 2 పిల్లలు ఉంటే 3 పిల్లలు ఉంటే వారి మధ్య కంపారిజన్ చేస్తున్నారు. ఆ విధంగా పిల్లల యొక్క న్యూనతా భావానికి గురవుతున్నారు. దీని నుంచి ఎట్లా కాపాడబడాలి? ఫస్ట్ పాయింట్, 2 పిల్లలున్నా ఒకరున్నా ఎప్పుడు కూడా ఒక బిడ్డని ఇంకొకరితో కంపేర్ చేయకూడదు. అది సొంత అక్కాజీలతో కావచ్చు, లేకుంటే పక్కింటి పిల్లలతో కావచ్చు. కంపారిజన్ అనే ట్రాప్ లోకి పేరెంట్స్ వెళ్ళకూడదు, పిల్లలను తోయకూడదు. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. మనం పిల్లల పెంపకంలో అర్థం చేసుకోవాల్సిన ఫస్ట్ ప్రిన్సిపల్. ఎందుకనంటే ఏ 2 వ్యక్తులు ఒకలాగా ఉండరు. ఒకే తల్లి కడుపున పుట్టిన 2 బిడ్డలు కూడా ఒకలాగా ఉండరు. వాళ్ళ పర్సనాలిటీ కానీ, వాళ్ళ ఇంటెలిజెన్స్ కానీ, వాళ్ళ యాటిట్యూడ్ కానీ మారుతూ ఉంటుంది. వాళ్ళ పర్సెప్షన్ బట్టి, వాళ్ళ యొక్క ఇంటరాక్షన్స్ బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి ఏ 2 ఒకలాగా మనం పోల్చకూడదు. సో ఎప్పుడు కూడా ఏం చెప్పాలంటే, డూ యువర్ బెస్ట్ షాట్, అంతే. నీ బెస్ట్ నువ్వు చేస్తున్నావు లేదో ఆలోచించుకో. గివ్ యువర్ బెస్ట్ ఎఫర్ట్, అంతే. వాళ్ళతో పోలికొద్దు. నీకు నీ బెస్ట్ ఎఫర్ట్ నువ్వు ఇస్తున్నావా అనేది మాత్రమే నీకు పోలిక. అలాగే నిన్నటికంటే ఈ రోజు బెటర్గా ఉన్నావా, ఈ రోజు కంటే రేపు బెటర్గా ఉంటున్నావు, అది ఒకటే కొలమానం. పిల్లలకు అలవాటు చేస్తే దే విల్ గ్రో విత్ అబండెంట్ ఎనర్జీ. ఏమైతుందంటే ఈ హోంవర్క్ చేయలేదు, హోంవర్క్ దగ్గరకు వస్తా. ఇందాక నేను చెప్పినట్లు పేరెంట్స్ కూడా హోంవర్క్ పట్ల అవగాహన ఉండాలి. స్కూల్లో ఇచ్చిన ప్రతి ఒక్కటి ఖచ్చితంగా చెయ్యాలి అనే ఆలోచన చాలా మంది పేరెంట్స్ ఉంటుంది. నేను చూశాను, మా వాడు స్కూల్లో చదివేటప్పుడు కూడా మా వాళ్ళు ప్రాజెక్ట్ చేయిస్తారు. ప్రాజెక్ట్ చేయిస్తే మా వాడు నాన్న చేసి పెట్టవా నాకు అంటాడు. చెప్పాను, నీకు కావలసిన మెటీరియల్ ఇచ్చి పెడతా నేను, బట్ యూ హ్యావ్ టు డూ యువర్ ప్రాజెక్ట్. నువ్వే చేసుకోవాలి. నేను హెల్ప్ చేస్తా, నేను చేయను నీకోసం అని. కాదు నాన్న, అమ్మాయి వాళ్ళ అమ్మ చేసుకొస్తుంది, అమ్మాయి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది, వీడు వాళ్ళ నాన్న చేసి పెడతాడు, వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది, నాకు ఎప్పుడు రాలేదు అని అంటే, నీకు ప్రైజ్ రాకపోయినా నో ప్రాబ్లం, మేమే అడగం, కానీ నువ్వే చేయాలి. నువ్వే చెప్తున్నావు వాళ్ళ అమ్మ చేసి పెడతాని చెప్పి. ఇంకా అమ్మాయి ప్రైజ్ వస్తే నీకేం గొప్ప ఉంది? వాళ్ళకి అమ్మకు వచ్చినట్టు, వాళ్ళ అమ్మకు వచ్చేది, అమ్మాయికి వచ్చినట్టు కాదు కదా. ఇటువంటి హోంవర్క్స్ అనేవి ఎంతవరకు అవసరం అనేది ముందు చూడాలి. అలాగే హోంవర్క్ పిల్లలకు బర్డెన్ అవుతుందా? నువ్వు రోజంతా హోంవర్క్ చేస్తుంటే స్కూల్ నుంచి వచ్చినప్పుడు చదువుకుంటే ఇప్పుడు మరి ఇంకా నేను చెప్పినట్లు క్లాస్ ఇంటూ 10 minutes అంతలో హోంవర్క్ అయిపోవాలి. అయిపోతే దట్ ఈస్ హెల్తీ హోంవర్క్. లేదనుకోండి, వెళ్ళి స్కూల్ టీచర్తో మాట్లాడండి, ఏంటంటే ఇంత హోంవర్క్ ఇస్తే ఎట్లాగండి అడగండి. కానీ ఇంకో విషయం, కొంతమంది టీచర్స్ చెప్తుంటారు హోంవర్క్ ఇవ్వకపోతే ఒప్పుకోరండి పేరెంట్స్ ఒప్పుకోరు. మీరేందండి హోంవర్క్ ఎవరు అసలు అని అడుగుతారంట. మీరు హోంవర్క్ ఎవరు, పిల్లలు ఇంట్లో గోల్ చేస్తూ ఉంటారు, హోంవర్క్ ఇస్తే వాళ్ళు హోంవర్క్ చేసుకుంటూ కూర్చుంటారు, గోల్ చేయరు అని చెప్పేసి గోల్ నుంచి తప్పించుకోవడానికి, పిల్లల గోల నుంచి తప్పించుకోవడం కోసం, వీళ్ళ పాటికి వీళ్ళు హాయిగా సీరియస్ చూసుకోవడం కోసం వాళ్ళు హోంవర్క్ ఇవ్వాలి పిల్లలకి. ఇట్లా అడిగే పేరెంట్స్ చాలా మంది ఉన్నారంట. అందుకనే కొన్ని స్కూల్స్, పేరు చెప్పడం బాగోదు, కార్పొరేట్ స్కూల్, మార్నింగ్ 8:30 స్కూల్కి ఎంటర్ అయితే నైట్ 9:30 ఇంటికి వస్తారు. 10th class పిల్లలు 13 hours. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ఆ స్కూల్ వాళ్ళు ప్రతిరోజు 5 గంటలకి పిల్లల ఇంటికి ఫోన్ చేసి నిద్ర లేపుతారు. ప్రతి స్టూడెంట్ ఇంటికి ఫోన్ చేస్తారు. స్టూడెంటే ఫోన్ లిఫ్ట్ చేయాలి, పేరెంట్స్ లిఫ్ట్ చేసి ఒప్పుకోరు. మళ్ళీ నేను లేచానని స్టూడెంట్ అటెండ్ అవ్వాలన్నమాట. దాన్ని చదువు అంటామా, జైలు అంటామా? నేను చెప్తాను కదండి, ఈ రోజు ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కార్పొరేట్ స్కూల్స్, కాలేజెస్ అనేవి నథింగ్ బట్ మోడర్న్ జైల్స్. చెప్పారు, ఎడ్యుకేషన్ పేరుతోటి నడుస్తున్న ఆధునిక కారాగారాలు. సార్, హోంవర్క్ 1:10 ఇవ్వాలని చెప్పారు. ఓకే, అలాగనే ఇచ్చారు అనుకోండి. ఆ 1:10 కూడా చాలా ఇంట్రెస్ట్ గా హోంవర్క్ చేయాలనేటువంటి ఆసక్తి కలిగించే విధంగా ఉపాధ్యాయులు గాని పేరెంట్స్ గాని ఏం చేయాలంటారు? ఎప్పుడూ కూడా హోంవర్క్ అనేది ఎడ్యుకేషన్ సిస్టమ్ లో లోయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్, మిడిల్ ఆర్డర్, హైయర్ ఆర్డర్, రీడింగ్, మెమరీ, నోట్ టేకింగ్, ఇవన్నీ లోయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్. ఇవి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా లోయర్ ఆర్డర్ లోనే ఉంటుంది. మిడిల్ ఆర్డర్ కూడా చాలా తక్కువ వెళ్తుంది. హైయర్ ఆర్డర్ అంటే క్రియేటింగ్ సంథింగ్, ఎవాల్యుయేటింగ్ అండ్ క్రియేటింగ్ ఉంది హైయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్. అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒక లెసన్ చెప్పారనుకోండి, సపోజ్ ఫోటోసింథసిస్ చెప్పారనుకోండి. ఫోటోసింథసిస్ చదివి రేపు అప్పచెప్పాలంటాము లోయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్. చదువుతాడు, బట్టి కొడతాడు, రేపు అప్పచెప్పేస్తాడు, లేక నోట్స్ రాయమంటాడు, చూస్తాడు, నోట్స్ రాస్తాడు, అది లోయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్. అలా కాకుండా ఫోటోసింథసిస్ లెసన్ చదివావు కదా, దీనిలో నీకు ఏమర్థమైంది, ఇది ఎక్కడెక్కడ పని చేస్తుందని నువ్వు అనుకుంటున్నావు, దీని మీద నీ ఐడియాస్ ని తీసుకొని రా, ఒక ప్రాజెక్ట్ రూపంలో చేసుకొని రా అని చెప్తే అది క్రియేటివిటీ. అప్పుడు వాడు ఉపయోగించాలి దాని గురించి ఆలోచించడానికి.
బుర్ర ఉపయోగించి అది చేసుకొని రావాలి. అటువంటి హైయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ అవి హోంవర్క్ కింద ఇవ్వాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్ లో ప్రతి లెసన్ కి చివర హైయర్ ఆర్డర్ థింకింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. కానీ స్కూల్ పేరు చెప్పడం బాగోదు. హైదరాబాద్ టాప్ 5 లో ఉండే స్కూల్లో కూడా ఆ క్వశ్చన్ బోరు అసలు ఆ క్వశ్చన్ జోలికే బోరు అసలు. ఎందుకంటే అవి మార్క్స్ సంబంధించిన క్వశ్చన్స్ కాబట్టి అవి పిల్లల యొక్క బౌద్ధిక వికాసానికి సంబంధించిన క్వశ్చన్స్, వాళ్ళ ఇంటెలెక్చువల్ ని ఎనలైజ్ చేసే క్వశ్చన్స్, అలాగే వాళ్ళ క్రియేటివిటీని ప్రాబ్లమ్స్ కాన్సిక్వెన్స్ పెంచే క్వశ్చన్స్. ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది టోటల్ గా బ్యాంక్రప్టెడ్ సిస్టమ్ అండి. టోటల్ డిపెండ్ ఆన్ ది మెమరీ. అందువల్లనే మన దరిద్రం ఏంటంటే వాళ్ళేమో ఏఐలు అవి ఇవి కనిపెట్టి కొత్త కనిపెడుతుంటే మనమేమో స్విగ్గీలు జొమాటోలు కనిపెడుతున్నాం. మావాడు అమెరికా వెళ్ళాడు, మావాడు జపాన్ లో పనిచేస్తాడు, లేకపోతే మావాడు కెనడాలో పనిచేస్తాడు చెప్తాడు. ఎందుకు వెళ్తున్నాడికి? ఇండియన్స్ ఆర్ ది చీప్ ఐటీ లేబర్ ఇన్ ది వరల్డ్ మిగతా కంట్రీస్ తో పోల్చుకుంటే. కాబట్టి మనకు ఈజీగా అక్కడ జాబ్ వస్తుంది అంతే తప్ప మన క్రియేషన్ లేదు మన దగ్గర. చూడండి, ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఇన్ని ఐఐటీలు ఉన్నాయి, కానీ ఒక్క క్రియేషన్ లేదు. మన ఈ మధ్య చాట్ జీపీటీ పోటీగా ఇంకొక అతను ఇండియన్ పెర్ప్లెక్సిటీ అని కొత్త యాప్ వచ్చాడు. అది బాగా ఇట్ ఈస్ గివింగ్ కాంపిటీషన్ టు చాట్ జీపీటీ. సో అది ఒకటి కొంచెం బాగా పోటీ ఇస్తుంది. మిగతావన్నీ కూడా మనం ఏంటంటే రెడ్ బస్సు, అవి బస్సు, ఊబరు, వాటిని ఏమంటామంటే ఫెసిలిటేట్ చేయటమే, క్రియేషన్ కాదు. ఎకానమీ ఎందుకు ముందుకు పోవట్లే అంటే ఇక్కడ ఏదన్నా ఒక విప్లవాత్మకమైన మార్పు రావాలి. ఇన్వెన్షన్ జరిగితే, ఒక పెద్ద టెక్నాలజికల్ ఇన్వెన్షన్ జరిగింది అనుకోండి, ఒక్క కంపెనీ కొన్ని $1 బిలియన్ సంపాదిస్తుంది. అటువంటి జరగట్ల మన దగ్గర. బట్టి చదువుల వల్ల, పట్టుబట్టి బలవంతంగా హోంవర్క్లు చేయించడం వల్ల పిల్లల్లో క్రమశిక్షణ పెరుగుతుందని, ఏకాగ్రత పెరుగుతుందని, సృజనాత్మక పెరుగుతుందని తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు కూడా భావించేటువంటి పరిస్థితి ఉంది. నిజంగా అలా పెరుగుతుందా? నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మా వాడు మొన్న మధ్యనే బిట్స్ నుంచి బయటకు వచ్చాడు. వాళ్ళ క్లాస్మేట్ కూడా ఉన్నాడు. అక్కడ 10th క్లాస్ వైజాగ్ ఫస్ట్. వైజాగ్ మొత్తం వాడు ఫ్లెక్సీలు పెట్టారట ఆ స్కూల్ వాళ్ళు. వైజాగ్ అంతా ఫ్లెక్సీలు పెట్టాడు. అంటే పోస్టర్ బాయ్ వాడు వైజాగ్ కి. అంత టాప్ ఇంటెలిజెంట్ స్టూడెంట్. పేరెంట్స్ ఇంటెలిజెంట్ కాబట్టి నువ్వు ఐఐటి నాన్న ఐఐటిని వాడిని బాగా ఎక్కడికి ఇవ్వకుండా 2 సంవత్సరాలు రుద్దారు విపరీతంగా. ఐఐటి రాలేదు, బిట్స్ లో వచ్చి బిట్స్ లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన రోజు నుంచి ఇంటికి బయటకు వచ్చారు కదా. ఇంకా వాళ్ళ వైజాగ్ లో పేరెంట్స్, వీడేమో క్యాంపస్కి వచ్చారు కదా. జాయిన్ అయిన రోజు నుంచి వాడి లక్ష్యం ఏంటంటే ఎంజాయ్ చేయటం జీవితాన్ని. అంత మెరిటోరియస్ స్టూడెంట్ 6 పాయింట్ జీపీఏతో బయటకు వెళ్ళాడు. ఎందుకు? ఓవర్ డిసిప్లిన్. కట్టేసి ఉంచితే ఆ కట్టలు తెగినప్పుడు ఇంకా వాళ్ళు ఎట్లా ఉంటారంటే అట్లా ఉంటారు. అసలు మన చేతికి అందరూ ఇంకా బ్యాలెన్స్ సార్. డిసిప్లిన్ ఉండాలి, అలాగే వాళ్ళకి ఫ్రీడమ్ ఉండాలి. సింపుల్ చెప్తాను మీకు. హోంవర్క్ చేయాలి, అలాగే వాళ్ళు ఆడుకోవాలి. చాయిస్ వాళ్ళకి ఇవ్వాలి. నువ్వు హోంవర్క్ చేసి ఆడుకో అని చెప్పకూడదు. నువ్వు హోంవర్క్ చేసి ఆడుకుంటావా, ఆడుకొని వచ్చి హోంవర్క్ చేస్తావా? చాయిస్ ఇది వర్స్ అన్నాం అనుకోండి, వాళ్ళు ఏదో ఒకటి ఎందుకుంటారు. కానీ ఆ చాయిస్ అనేది వాళ్ళ చాయిస్. అది మీరు రుద్దటం వాళ్ళ పైన లేదు. నువ్వు ముందు హోంవర్క్ చెయ్యి, అది రుద్దడం. తర్వాత ఆడుకోలేకుంటలేదు. చాయిస్ ఇస్తున్నా. ఏమని? హోంవర్క్ చేసి ఆడుకుంటావా, ఆడుకుని హోంవర్క్ చేస్తావా? వాడు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాడు. సహజంగా పిల్లలు ఆడుకొని వచ్చి హోంవర్క్ చేస్తా అంటారు. ఓకే, నో ఇష్యూస్. కానీ చేస్తాడు వాడు. ఎందుకు? ఆడుకోనికి ఆ ఫ్రీడమ్ దొరికింది కాబట్టి ఇంటికి దాగానే కూర్చొని హోంవర్క్ చేస్తాడు. అది వాడి ఛాయిస్ కాబట్టి. ఈ చిన్న టెక్నిక్ చాలా మంది పేరెంట్స్ తెలియక రుద్దుతూ ఉంటారు, డిసిప్లిన్ అని చెప్పేసి. డిసిప్లిన్ అనేది దేనికి? చదవడం వరకు డిసిప్లిన్ ఉండాలి, కానీ ఇట్ షుడెంట్ కంట్రోల్ ది టోటల్ బిహేవియర్. సార్, చదువు అయిపోయింది, ఉద్యోగులకి ఎంటర్ అయ్యిండు. ఉద్యోగాలు ఒక 2-3 రకాలుగా అనుకుందాం. 1 ప్రభుత్వ రంగ ఉద్యోగం, 2 ప్రైవేట్ రంగ ఉద్యోగం, 3 తన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఏదైనా కూలో నాలో లేకపోతే ఏదో చిన్న పనులు చేసుకోవటం, ఎంత చదివినా కానీ. ఈ 3 కూడా ప్రభుత్వ రంగ ఉద్యోగానికి పోయినటువంటి వాడు అవినీతి పనులుగా మారిపోతున్నారని, సోమరిపోతులుగా మారిపోతున్నారని, 8 గంటల పని అయితే 4 గంటల పని కూడా చేయట్లేరని, సైడ్ బిజినెస్ చేస్తున్నారని ఒక ఆరోపణ. నిజమా? నిజం కూడా. ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి 8 గంటలు సరిపోదు, 12 గంటలు సరిపోదు. అసలు భార్య పిల్లలతో సంసారం ఎందుకు? ఆఫీస్ తోటి సిస్టమ్ తోటి సంసారం చేసుకోమని పెద్ద పెద్ద సంస్థల పేర్లంటే పేపర్లలో వచ్చినాయి, టీవీలలో వచ్చినాయి, కానీ వాళ్ళు ఐటీ ఉద్యోగులకు తెలియజేస్తున్నారు. ఇక రోజు కూలీగా ఉండే వాడు డిగ్రీ కావచ్చు, మాస్టర్ డిగ్రీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎక్కడైనా పని చేసుకుంటూ పోతే అతను ఏం చదివిండు, ఎంత పని చేస్తాడు, ఎంతో ప్రమేయం లేకుండా ఎంత తక్కువ చేస్తాడు, ఎంత ఎక్కువ చేయించుకోవడం అంతా ఉంది. ఇది తప్పు. విద్యా వ్యవస్థ యొక్క తప్ప లేదు, రాజకీయ వ్యవస్థ యొక్క తప్ప ఏంటిది? ఇక్కడ ఈ లోపం ఉంది. బేసిక్ గా మనకు జనాభా ఎక్కువ కావడం ప్రధానమైన తప్పు. ఎందుకంటే అవకాశాలు తక్కువ, జనాభా ఎక్కువ. దానివల్ల ఏమైతే ఒక ఉద్యోగానికి 100 మంది పోటీ పడుతూ ఉంటారు. 100 మంది పోటీ పడుతున్నప్పుడు వ్యాపారి ఎప్పుడు కూడా తక్కువ కూర్చోబడి వస్తుంది చూస్తారు. ఇది కామన్ గా డిమాండ్ సప్లై
ప్రిన్సిపల్ ప్రకారం నడిచే ఇది. ఈ మధ్య కాలంలో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే ఈ ఉబర్, ఓలా ఇవి వచ్చిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ ఐ హావ్ సీన్ సెవరల్ టైమ్స్. ఎందుకంటే ఈవినింగ్ దగ్గర దూరం అయితే బైక్ లో వెళ్ళిపోతాను. బైక్ ఎక్కినా, ఆటో ఎక్కినా, క్యాబ్ ఎక్కినా నేను మాట్లాడతా ఆ డ్రైవర్ తో. ప్రతిరోజు మాట్లాడతా. రోజు నేను క్యాబ్ లో వెళ్తాను, రోజు మాట్లాడతా. అడుగుతా, ఏంటి నువ్వు ఏం చదువుకున్నావు, ఎంత సంపాదిస్తున్నావు. బిలీవ్ మీ ఆర్ నాట్, సమ్ పీపుల్ దే ఆర్ ఎర్నింగ్ మోర్ దాన్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంత వస్తాయి అనుకుంటున్నారు మీరు? 20,000 పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చాలా మంది ఉన్నారు. సో కాల్డ్ MNCలో పనిచేసే వాళ్ళకి స్టార్టింగ్ సాలరీ 25,000. 25 కూడా ఇవ్వట్లేదు. వాడికంటే బెటర్ సంపాదిస్తున్నారు వీళ్ళు. కనీసం 30,000, 40,000 సంపాదిస్తున్నారు ఒక్కొక్కళ్ళు. ఏది సెమీ స్కిల్డ్ డ్రైవింగ్ వస్తే చాలు. కాలేజ్ స్టూడెంట్స్ బైక్ ఉంటుంది ఈ రోజుల్లో. ఈవినింగ్ కాలేజ్ అయిపోయిన తర్వాత 3 గంటల కనుక ఉబర్ కొనుక్కు పెట్టుకుంటే నెలకు 10,000 సంపాదిస్తారు. వాళ్ళ పాకెట్ మనీ, వాళ్ళ ఖర్చులు అన్ని దాంట్లో పోతున్నాయి. ఐ రియల్లీ అప్రిషియేటింగ్ దేర్ ఎఫర్ట్ అండ్ దేర్ డెడికేషన్. ఇక గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేసరికి ఉన్నతాధికారులు కోలుకుంటే ఆడ మగతో తేడా లేకుండా అసలు పేపర్లలో ఈ మధ్య వరుసగా చూస్తున్నాం సార్. కోట్లు. అవును. ఎందుకు వస్తుందంటే సొసైటీలో, ఈ రోజున్న సొసైటీలో విలువలు మారిపోయాయండి. ఒకప్పుడు సొసైటీలో ఎవరైతే విలువలతో బతికారో వాళ్ళని గొప్పగా చూసేవాళ్ళు ఈ రోజు ఎలాగైనా సరే డబ్బు సంపాదించేవాడు గొప్పగా చూస్తున్నారు. ఎవరి దగ్గర డబ్బు ఎక్కుంటే వాడు గొప్ప అంతే. వాడి విలువలతో సంబంధమే లేదు. నువ్వు ఎలాగైనా సంపాదించు. నీకు బంగ్లా ఉందా, పెద్ద కారు ఉందా, ఫామ్ హౌస్ ఉందా, నువ్వు గొప్పోడివి. రాజకీయ నాయకుల విషయంలోనూ, అధికారుల విషయం, ఎవరి విషయంలో అంతే. ఎప్పుడైతే సొసైటల్ నామ్స్ మారాయో ఎంప్లాయీస్ ఒక మైండ్ సెట్ కూడా మార్పు వచ్చేస్తుంది. ఎంతమంది జీవనాలు తీసుకుని ఉన్నారు, కానీ ఇప్పుడు పెరిగారు. ఎందుకు? లగ్జరీస్ కావాలి. కంపారిజన్. నా వైఫ్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. మొన్న ఆమె దగ్గర పనిచేసే విలేజ్ సెక్రటరీ దగ్గర 100 కోట్లు డబ్బులు కొట్టున్నారు. విలేజ్ సెక్రటరీ దగ్గర 50 కోట్లు 100 కోట్లు కొట్టుకున్నారు ఏసీబీ వాళ్ళు. మేడం గారు నువ్వు కనీసం 1 కోటి సంపాదించలేదు. ఇక్కడ డబ్బు సంపాదన ఒకటే సమాజంలో గొప్పగా పరిగణిస్తున్నప్పుడు యూ కాంట్ బ్లేమ్ జస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే, వాళ్ళు కూడా ఆ ట్రాప్ లో చిక్కుకున్న మనుషులే. సొసైటీ నామ్స్ మారినప్పుడు ఆ కంపారిజన్ ట్రాప్ లో చిక్కుకొని వాల్యూ సిస్టమ్ అంటే పూర్తిగా నాశనం అయిపోయేసి డబ్బు సంపాదించడం గొప్పవాడనే వాల్యూలో బతకడం వల్ల లంచగొండలు అనేది పెరుగుతున్నారు సహజంగా. మరోవైపు మీరు అన్నట్లు ప్రైవేట్ కంపెనీస్ ఏమో ఎక్కువ గంటలు పని చేయించుకొని తక్కువ జీతం ఇవ్వడం అనేది పెరిగిపోతూ ఉంది. సో మళ్ళీ అక్కడికే వస్తుంది బ్యాలెన్స్. ఇంతకు ముందు మనకు సరళీకృత ఆర్థిక విధానాలు రానప్పుడు మనకు కొంత బ్యాలెన్స్ ఉండేది. ఇప్పుడు పూర్తిగా ప్రైవేటైజేషన్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ కంపెనీస్ అన్ని ఒక్కోదాన్ని వరుసపెట్టి అమ్మేస్తున్న తర్వాత ప్రైవేట్ కూడా ఆడించింది ఆడవుతుంది, పాడిందే పాట అవుతుంది. ప్రభుత్వాలు కూడా వాళ్ళు చెప్పినట్టే డాన్స్లు వేస్తున్నాయి. వాళ్ళ లాభాల కోసమే ప్రభుత్వాలు పాలసీలు చేస్తున్నాయి. సో కాబట్టి మన చేతులు చేయగలిగేది ఏం లేదు అది తెలిసి. మిత్రులారా, విద్యా వ్యవస్థపై ఇటీవల మేము చేసినటువంటి MVF ఫౌండేషన్ జాతీయ నాయకులు వెంకటరెడ్డి గారు, విఠల్ రెడ్డి గారు వీడియోలు చూడండి. సార్ చెప్తున్నటువంటి అనేక విషయాలు మీకు లింక్ అవుతాయి. కెరీర్ గురించి ఇంకో విషయం చెప్తా. మీరు ఇందాక ఉద్యోగం గురించి మాట్లాడారు కదా, అందరికీ మనకు కెరీర్ అనగానే ఉద్యోగం ఒకటే గుర్తొస్తుంది. ఉద్యోగం అనేది కేవలం బేసిక్ లెవెల్ ఆఫ్ కెరీర్. బేసిక్ లెవెల్ ఆఫ్ కెరీర్ అంటే జీతం కోసం పనిచేసేదని ఉద్యోగం అంటారు. అది ఏదైనా కావచ్చు. అది పని చేసినప్పుడే నీకు జీతం వస్తుంది, పని ఆపేసినప్పుడు జీతం రాదు. అది కూలీ పని అయినా, నేను అదే జాబ్ చేసేటప్పుడు వాళ్ళకి దిన కూలీ ఇస్తున్నాను, నెల కూలీ ఇస్తున్నాను అనేవాడిని. అంతే కదా జీతం అంటే, అంతే కదా. ఇది బేసిక్ లెవెల్ అండి. సెకండ్ లెవెల్ వచ్చేసి కెరీర్. కెరీర్ అంటే ఏంటి? ఒక సిఏనో, డాక్టర్, ఇంజనీర్, లేకుంటే ఒక కార్పెంటర్ కూడా కెరీరేనండి. ఎందుకంటే వాళ్ళు కష్టపడే కొద్దీ, స్కిల్ పెరిగే కొద్దీ వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. డెఫినెట్లీ పెరుగుతుంది. ఒక దశ దాటిన తర్వాత వాళ్ళు పని చేయకపోయినా పని నడుస్తుంటది, ఆదాయం వస్తూనే ఉంటుంది. రోజు పని చేయాల్సిన అవసరం లేదు. అది కెరీర్. జాబ్, కెరీర్, అందులో గ్రోత్ ఎప్పుడు ఉంటుంది కెరీర్ లో. మీకు ఒక సైకాలజిస్ట్ గా నేను ఎంత చేసుకుంటా 10 ఏళ్ల కింద ఛార్జ్ చేసిన ఫీజు వేరు, ఈ రోజు ఛార్జ్ చేసిన ఫీజు వేరు. అది నా కెరీర్ గ్రోత్. నెక్స్ట్ మూడోది మిషన్. జాబ్ కెరీర్ మిషన్ వస్తుంది. అంటే ఒక మిషన్, సమాజానికి ఏదైనా చెయ్యాలి, నేను ఒక లక్ష్యాన్ని ఏర్పాటు 1000 వీడియోస్ అన్నారు కదా, మిషన్ 1000 అన్నారు కదా. ఒక మిషన్, సమాజానికి ఏదో చేయాలి, సమాజంలో ఇక్కడ గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ కోసం నేను పనిచేయాలి. ఇందాక MVF ఫౌండేషన్ అన్నారు, వాళ్ళని బాల కార్మికులకి ఒక గ్యాప్ వాళ్ళు కనుక్కున్నారు, ఆ గ్యాప్ ఫిల్ చేయడం కోసం వాళ్ళు పనిచేస్తాం. రైట్. అలాగే మీరు ఈ గ్యాప్ ఫిల్ చేయడం కోసం వీడియో చేస్తున్నారు. అట్లా కాక ఒక మిషన్ కోసం పనిచేసేటప్పుడు డబ్బు కోసం చూడరు, మిషన్ మాత్రం చూస్తారు. అంతే. ఇది థర్డ్ లెవెల్. ఇక్కడ ఫుల్ గా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఫోర్త్ లెవెల్ వచ్చేసి కాలింగ్. నీకు ఒక కాల్ వస్తుంది, నేను దీనికోసం బతకాలి, ఇది నా లక్ష్యం, ఇది నా జీవిత గమ్యం. అప్పుడు డబ్బు ఇవన్నీ ఏముండవు, అదే దానికోసం బతికేస్తారు. 4 లేయర్స్ ఉన్నాయి ఒక కెరీర్ లో, కానీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఆర్ స్టక్ ఎట్ జాబ్ ఓన్లీ. దట్ ఈస్ ది ప్రాబ్లం. సార్, ఉద్యోగం అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు పెద్దలు అవుతున్నారు, ముసలిళ్ళు అవుతున్నారు. ఈ మధ్య అనేక సమస్యలు కనపడుతున్నాయి. ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తమ తల్లిదండ్రులను చూడలేకపోతున్నారు. దాంట్లో ఓల్డేజ్ హోమ్ లో వేస్తా ఉన్నారు. కష్టం చేసుకుని బతికేటువంటి వాళ్ళు నేను పోషించలేనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఆ విధంగా హృదయ విదారకంగా ఉంది ముసలి వాళ్ళ పరిస్థితి. దీన్ని ఎట్లా అధిగమించాలి? పిల్లల బాధ్యత ఏంది? సమాజం బాధ్యత ఏంది? ప్రభుత్వం బాధ్యత ఏంది?
ఫస్ట్ పేరెంట్స్ చెప్తాను నేను. సోషల్ సిస్టమ్ లో మార్పులు వచ్చినప్పుడు దానికి అనుగుణంగా పేరెంట్స్ కూడా మారాలి. ప్రతి వ్యక్తి కూడా రిటైర్మెంట్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. చిన్నోడైనా పెద్దోడైనా ఎవరైనా కానివ్వండి, నేను పని చేయలేని పరిస్థితుల్లో నా జీవనం ఎలా గడవాలి, దానికి కొంత సంబంధించి డే 1 నుంచి కొంత సేవ్ చేసుకోవటమో లేకుంటే పాలసీలు కట్టుకోవడమో, హెల్త్ పాలసీలు అవి చేసుకుంటూ ఉంటే కొంతవరకు నీకు సేఫ్ గా ఉంటాం. రెండోది, ఎందుకు చూడకపోతున్నారు డబ్బులు ఉన్న వాళ్ళు కూడా? బేసిక్ గా ఇందాక మనం అనుకున్నామే, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో పేరెంట్స్ కు పిల్లలకు బంధము, అనుబంధము, ఆప్యాయత, అనురాగం ఇవన్నీ పెరగాల్సిన వయసులో మీరు వాళ్ళని హాస్టల్లో పెడుతున్నారు, లేకుంటే ఇంట్లో పెట్టుకొని వాళ్ళని తొక్క తీసి ఆదేస్తున్నారు. చిన్నప్పుడు తెలియకుండానే, చాలా మంది తెలియదు, ఇది చైల్డ్హుడ్ వూండ్స్ అవి ఏవైతే ఉంటాయో అవి పెద్ద అయితే కూడా అలాగే మనసులో ఉంటాయి, తెలియకుండా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఆ గాయాలు అట్లే ఉండిపోతాయి, గాయాలు అలాగే ఉంటాయి, మానపోవు. అవి అడ్రస్ చేయడంతో అలాగే ఉంటాయి. అవి తల్లిదండ్రులారా జాగ్రత్త. అంటిల్ దెన్ దే కన్సల్ట్ ఏ సైకాలజిస్ట్ కలిసి, నాకు ఇట్లా ఇదే గుర్తొస్తుందండి, దీని గురించి నేను బాధపడుతున్నాను చెప్పి దానికి సంబంధించి థెరపీ తీసుకున్నంత వరకు కూడా వూండ్స్ అలాగే ఉంటాయి, అవి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. మళ్ళీ నేను అంతమంది ఇప్పుడు రాసే సోషల్ మీడియాలో, మా బంగారు భవిష్యత్తు కోసం మీరు మమ్మల్ని హాస్టల్లో పెడుతున్నారు, మీ ఆరోగ్యం బాగుండటం కోసం మేము మిమ్మల్ని ఓల్డేజ్ హోమ్ లో పెడుతున్నాం. మీ మీద ప్రేమ లేక కాదు, మాకు ప్రేమ ఉంది, కానీ మేమిద్దరం జాబ్ చేస్తున్నాం, మిమ్మల్ని చూసుకునే మనుషులు లేరు, మిమ్మల్ని వేరే వాళ్ళకి వదిలేయలేము, భయం మాకు, అందుకనే మీ మీద ప్రేమతో మిమ్మల్ని ఓల్డేజ్ హోమ్ లో పెడుతున్నాం. భలే రాశారు. ఇది ఈ రోజు ఉన్న సిచ్యువేషన్. పేదల పరిస్థితి అంటారా? నిజంగా ఎప్పుడైతే నీకు రేట్లు పెరిగిపోయాయో, జీవనం అనేది, లైఫ్ స్టైల్ అనేది కాస్ట్లీ అయిపోయిందో, ఒక ఇద్దరు భార్య భర్త కష్టపడినా కానీ ఫ్యామిలీని దాటి ఇంకో మనిషిని పోషించే పరిస్థితి లేవు. ఎందుకండి ఇప్పుడు మనం అనుకుంటున్నాం, కానీ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ సంపాదనలో మెజారిటీ షేర్ పోతుంది ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. అసలు డాక్టర్ దగ్గర పోలేని పరిస్థితి ఏర్పడతా ఉంది. హాస్పిటల్ కన్నా మెట్లు తొక్కామా ఫినిష్, అప్పటి వరకు ఉన్న సేవింగ్స్ మొత్తం కూడా కరిగిపోతాయి. ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా, ఆ ఇన్సూరెన్స్ ఎంత లిమిట్ ఉందో అంత లిమిట్ వరకు లాగేస్తున్నారు. స్కూల్లో చేర్పించా, మామూలు రోడ్డు పక్కన ఉన్న స్కూల్లో చేర్పించినా కానీ ఈ రోజు 25,000 తక్కువ ఫీజు లేదు. 25,000 ఎక్కడ సార్? 25,000 చాలా చిన్న విషయం. ఫస్ట్ క్లాస్ కి కూలీ పని చేసుకునే వ్యక్తి ఎట్లా తీసుకొస్తాడు 25,000 రూపాయలు అనేది పెద్ద క్వశ్చన్. నిజానికి మా అపార్ట్మెంట్ లో వాచ్మెన్ కూతురుని కూడా మా కాలంలో ఉన్న ఇంగ్లీష్ మీడియం చేర్పించారు. భార్య భర్త ఇద్దరు, భర్త ఎక్కడ ఉంటాడు, ఆమె ఇళ్లలో పని చేసుకుని వస్తుంది, ఆమె రాగానే మళ్ళీ ఆటో వేసుకుని బయటకు వెళ్ళిపోతాడు. ఇట్లా వాళ్ళు రూపాయి సంపాదించుకుని పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు పెడుతున్నారు. కాస్ట్లీ అయిపోయింది. ఇటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళు ఎలా చూడగలుగుతారు పేరెంట్స్ ని? పేరెంట్స్ చూడడం రెస్పాన్సిబిలిటీ, ఖచ్చితంగా నేను కాదనంటలా, కానీ చూడలేని పరిస్థితుల్లో చూడలేని వాళ్ళు వేరు, చూడగలిగే పరిస్థితుల్లో ఉండి కూడా చూడని వాళ్ళు వేరు. డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. అందుకని ఈ మధ్యకాలంలో సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా, తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలదే, లేదంటే వాళ్ళకు పే చేయాలి, ఇంతని వాళ్ళకు నెల డబ్బులు ఇవ్వని చెప్పేసి చెప్పి. ఎందుకంటే ఈ ప్రాబ్లం వస్తుంది, ఇంకా పెరుగుతుంది. వెస్టర్న్ అది కామన్. వెస్టర్న్స్ అనుకోండి, వాళ్ళు డే 1 నుంచి వాళ్ళు రిటైర్మెంట్ ప్లాన్ ఒకటి ఉంటుంది వాళ్ళకి ఉంటుంది. మనం కూడా అలవాటు చేసుకోవాలి రిటైర్మెంట్ ప్లాన్. మన కల్చర్ ఏంటంటే మనల్ని పిల్లలు చూస్తారు అని ఒక ధీమాతో ఉంటాం. నా కొడుకు నన్ను చూడకుండా ఎక్కడ కూడా నా కూతురు చూస్తున్నాను ఒక ధీమాతో ఉంటాం. కానీ అసలు వాళ్ళకి అన్నదే అందుకు ఒక దశ దాటిన తర్వాత వాళ్ళు కూడా చూడాలని ఉన్నా కానీ చూడలేని పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి ఏమీ చేయలేరు. చాలా థ్యాంక్స్ సార్, మా స్టూడియోకి వచ్చి అనేక విషయాలు చెప్పారు. మిత్రులారా, ఇలాంటి విషయాలపై మీరు ప్రశ్నలు వేయండి, కామెంట్ చేయండి. చివరిగా బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.